హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక గొప్ప వైరల్ యాప్ గురించి చెప్తాను. అదే ఫేస్ యాప్. రీసెంట్గా ఇది బాగా వైరల్ అయింది. ఇది ప్లే స్టోర్కి వచ్చి 2 సంవత్సరాలైనా కూడా రీసెంట్గా వైరల్ అయిపోయింది. దీంట్లో బాగా పాపులర్ అయింది ఏంటంటే ఏజ్ చేంజర్. ఒక మనిషి నార్మల్గా బిలో 20 ఇయర్స్ లేదా 30 ఇయర్స్ ఉన్న వాడిని 50 ఇయర్స్ 60 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటాడో చూపించడంలో ఈ యాప్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. లక్షల కోట్ల ఫోటోను అనలైజ్ చేసి ఈ యాప్ని తయారు చేశారు. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఇది శాంపుల్స్ చూపిస్తుంది. ఇలా ఉన్న వ్యక్తి ఇలా తయారవుతున్నాడు. సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు అని. సో ఇది ఏమైనా ఫన్ కోసం మాత్రమే చేయబడింది. అండ్ దీంట్లో మనకు కావాలి అంటే ఇంకేదైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ అలో యాక్సెస్ టు యువర్ ఫొటోస్ ఉంటుంది. నేను ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఫేస్బుక్ కానీ లేదా సెలబ్రిటీస్ ఫొటోస్ కానీ అడుగుతుంది. సో నేను ఇక్కడ సెలబ్రిటీస్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీంట్లో వీళ్ళ అందరి సెలబ్రిటీస్ యొక్క ఫొటోస్ ఉన్నాయి. మనం కావాలంటే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. సో ధోని ఉన్నాడు, సల్మాన్ ఖాన్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు, బాహుబలి, ఎవరిది తీసుకుందాం, సమంత తీసుకుందాం. సో సమంత ఫొటోస్ అన్ని లేటెస్ట్ ఇమేజెస్ వచ్చాయి. సో ఇప్పుడు సమంత ఫోటో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. సో సమంత ఫోటోని మనం ఎడిట్ చేసి చూద్దాం ఎలా అవుతుంది, ఓల్డ్ ఏజ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. లెట్ ఇట్ బీ. ఇది ఇంకా ఫోటో ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిపోయింది. సో ఇక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే ఇది 2 ఫేసెస్ కనిపించాయి. దీంట్లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి అంటుంది. సో ఇక్కడ మనకి ఏదైతే కనిపించిందో సమంత ఫోటో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అదే చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను చూడండి ఏజ్ అని ఉంది కదా, ఏజ్లో యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అని ఉంది. సో నేను ఓల్డ్ ఏజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఓల్డ్ ఏజ్లో సమంత ఎలా ఉంటుందో ఇప్పుడు వచ్చే ఫోటో చూపిస్తుంది. చేంజ్ అవుతుంది చూడండి. ఇది స్టిల్ ఇంకా ప్రాసెస్ అవుతూ ఉంది. సో ఓల్డ్ ఏజ్ క్లిక్ చేసి అప్లై క్లిక్ చేశాను. చూడండి వచ్చేసింది, మారిపోయింది. సో సమంత ఓల్డ్ ఏజ్లో ఇలా ఉండబోతుందన్నమాట. సో ఇది కేవలం ఫన్ కోసం క్రియేట్ చేసింది మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇక్కడ ఈ కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యారో బటన్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇది కంపారిజన్ చూపిస్తుంది. ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. సో ఇది ఒరిజినల్. చూడండి ఓల్డ్ ఏజ్లో ఇలా ఉండబోతుందన్నమాట సమంత. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే వీటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ పైన కనిపిస్తున్న రైట్ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే అది మనకు ఫోటో సేవ్ అయిపోతుందన్నమాట. సో ఇంకా అలానే కావాలి అంటే ఇంకెవరైనా చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ విజయ్ దేవరకొండ చూద్దాం. విజయ్ దేవరకొండ ఏదైనా ఒక ఫోటో తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసి చూద్దాం. నేను ఈ ఫోటో తీసుకుంటున్నాను. దీంట్లో మన విజయ్ దేవరకొండ ఒకవేళ ఒక 50-60 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటాడో చూద్దాం. సో ఇక్కడ నేను ఏజ్ తీసుకుంటున్నాను, ఓల్డ్ ఏజ్ కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి విజయ్ దేవరకొండ ముసలివాడైన తర్వాత ఇలా ఉండబోతున్నాడు అనమాట. సో ఇలా మనకు కావాల్సిన షేప్స్ కానీ వేరే ఇంకేదైనా కానీ చేంజ్ చేసుకోవచ్చు. మనం బియర్డ్ పెడితే కొంచెం బియర్డ్ ఎలా ఉంటుంది, లాంగ్ బియర్డ్ ఎలా ఉంటుంది, సో ఫుల్ బియర్డ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా దీని ద్వారా చేసుకోవచ్చు అనమాట మనం. సో ఇలా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ మీ ఫొటోస్ కానీ ఎలా ఉంటారో చేంజ్ చేసుకొని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.